హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ అందరితో జామాయిల్ గురించి మీ అందరితో షేర్ చేస్తున్నానండి. చాలామంది అడుగుతున్నారు జామాయిల్ ఎక్కడ దొరుకుతుంది, దీన్ని ఎలా యూజ్ చేయాలని. ఆల్రెడీ నేను ఒక వీడియో షేర్ చేశాను కదా, దానికి వస్తున్న కామెంట్లు ఇవి. సో ఈరోజు అయితే జామాయిల్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా యూజ్ చేయాలనేది అయితే చెప్తాను. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకుంటే లైక్ అయితే చేసేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. చాలామందికి లైక్ చేశారంటే చాలామందికి నా వీడియో అనేది ప్రమోట్ చేస్తుంది. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి కదా, సో అందుకని అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఏంటంటే మనకు నీలగిరి తైలం జామాయిల్ అని కొన్ని ఏరియాస్లో కొన్ని పేర్లు అనేవి ఉంటాయండి. మా సైడ్ మేము జామాయిల్ అంటాం, చాలామంది నీలగిరి తైలం అనే దీనికి పేరు ఉంటుంది. మనకు మెడికల్ షాప్స్లోకి వెళ్ళి మనం మెడికల్ షాప్లో అడిగామంటే చాలండి, నీలగిరి తైలం లేదా జామాయిల్ అన్నామంటే ఇచ్చేస్తారు. ఇంకా మీకు ఆ నేమ్ గుర్తు అనుకునేటంటే మీరు యూకలిప్టస్ ఆయిల్ అన్నారంటే చాలండి. అలా పిలిచినా కూడా మీకు చెప్పారంటే మీకు ఇస్తారు వాళ్ళు. ఇది మనకి 25 రూపీసే పడుతుంది, ఎక్కువ కాస్ట్ కూడా కాదు. ఒక్కసారి తెచ్చి పెట్టుకున్నారంటే ఇది చాలా రోజుల వరకు, అంటే ఇప్పుడు నేను తీసుకున్నాను కదా ఈ బాటిల్ అనేది నాకు ఇంకా 5 ఇయర్స్ వరకు దీన్ని నేను యూజ్ చేసుకోవచ్చు. సో ఈ లిక్విడ్ అనేది మనకు చాలా వాటికి హెల్ప్ అవుతుందండి. ఒక్కసారి తెచ్చుకున్నామంటే ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెల్ప్ అవుతుంది. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాపు నొప్పులు, అంటే కండరం పట్టేసినప్పుడు వచ్చే నొప్పి, తలనొప్పి, ఇలాంటి వాటన్నిటికి కూడా, పంటి నొప్పి కాల నుంచి అన్నిటికీ కూడా మనం యూజ్ చేయొచ్చు దీన్ని. జస్ట్ కొన్ని డ్రాప్స్ చేతిలో వేసుకొని మీకు ఎక్కడ పెయిన్ ఉంటుందో అక్కడ బాగా మసాజ్ చేశారంటే చాలండి, మీకు ఆ పెయిన్ అనేది పూర్తిగా రిలీఫ్ వచ్చేస్తుంది. అండ్ ఇది యాంటీబయాటిక్గా కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఈ లిక్విడ్ అనేది ఏదైతే ఉందో మీరు ఓపెన్ చేసిన వెంటనే డ్రాప్స్ వేసేసుకొని మళ్ళీ ఆ లిడ్ అనేది అలాగే పెట్టేసేయాలండి, మూత అనేది పెట్టేసుకోవాలి. లేదంటే అది మొత్తం ఆవిరైపోతుంది. సో అందుకని మనం కంపల్సరీ మనం మూత అనేది పెట్టేసుకోవాలి. ఈ లిక్విడ్ని మీరు యూజ్ చేసిన తర్వాత, మర్దన చేసిన తర్వాత, బాగా మీకు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ బాగా మసాజ్ చేసుకున్న తర్వాత వేడి నీటితో కాపడం పెట్టుకున్నారంటే, ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక క్లాత్ వేసి బాగా పిండేసి తర్వాత ఆ వేడిని మీరు కాపుడంగా పెట్టుకున్నారంటే 10 to 15 మినిట్స్లో మీకు ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. తలనొప్పి ఉన్నప్పుడు బాగా రిలీఫ్ వస్తుందండి. కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, వీటన్నిటికి కూడా మీరు ట్రై చేయొచ్చు. తప్పకుండా మీకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. బయట వెళ్ళి మీరు ఎక్కువ ఖర్చు పెట్టి ట్యాబ్లెట్స్ అవి ఇవి వాడే కన్నా కూడా 25 రూపీస్కి మీరు ఈ బాటిల్ తెచ్చుకున్నారంటే చాలండి, చాలా రోజుల వరకు మీకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనకు స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇదైతే దీన్ని మీరు చాలా రకాల నొప్పులకు కూడా యూజ్ చేయొచ్చు. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఈ నీలగిరి తైలం జామాయిల్ అనేది మీకు నడుము నొప్పి ఉన్నప్పుడు కూడా మీరు నడుము పైన బాగా అప్లై చేసుకొని మసాజ్ చేసుకున్నారంటే మీకు నడుము నొప్పి అనేది కూడా తగ్గిపోతుందండి. తలనొప్పితో బాధపడే వాళ్ళు కూడా మీరు ఇది యూజ్ చేయొచ్చు. డైరెక్ట్ తల మీద మీరు, అంటే మీకు తలనొప్పిగా ఉన్నప్పుడు మీరు చెండు బదులుగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. చాలా ఇయర్స్ నుంచి ఈ లిక్విడ్ని మన పెద్దవాళ్ళు కూడా యూజ్ చేసేవాళ్ళు. మెయిన్ ఈ లిక్విడ్ని మనం యూజ్ చేసేటప్పుడు ఏంటంటే, అప్లై చేసిన తర్వాత బాగా మనకి స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలా మీరు మసాజ్ చేయాలి దాన్ని. అప్పుడే మీ స్కిన్లోకి వెళ్ళి అది బాగా పనిచేయడం అనేది మొదలు పెడుతుంది. ఒక 10 to 15 మినిట్స్లోనే మీకు రిలీఫ్ అనేది వచ్చేస్తుందండి. ఒకవేళ మీకు నొప్పి లేకుండా దీన్ని ట్రై చేశారంటే మీకు కొంచెం పెయిన్గా ఉంటుంది. సో అందుకని నొప్పి లేకుంటే అసలు యూజ్ చేయకండి. నొప్పి ఉండిందంటే మాత్రం దీన్ని ట్రై చేయొచ్చు. అలాగే పంటి నొప్పితో బాధపడే వాళ్ళు కూడా, మీకు పంటి నొప్పి ఉన్నప్పుడు చెంప మీద ఈ డ్రాప్స్ వేసుకొని మీరు బాగా మసాజ్ చేశారంటే ఆ పంటి నొప్పి అనేది కూడా తగ్గడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఈ విధంగా మనకు పంటి నొప్పికి, అలాగే నడుము నొప్పికి, మెడమ నొప్పికి, అంటే మనకి పాదాల నొప్పులు ఉంటాయి కదండి, మెడమ నొప్పులకి, ఇంకా ఒంటిలో ఏ పార్ట్కైనా కూడా మీకు పెయిన్ అనిపిస్తే ఒంటి నొప్పులకి మీరు దీన్ని ట్రై చేయొచ్చు. చాలా బాగా హెల్ప్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఒకసారి అయితే తెచ్చుకొని, చిన్నపిల్లలకి దగ్గు జలుబు వచ్చినప్పుడు కూడా ఈ లిక్విడ్ని వేడి నీటిలో వేసి ఆవిరికని పట్టారంటే మీకు దగ్గు జలుబు నుంచి కూడా మంచి రిలీఫ్ అనేది వస్తుంది. ఇది ఒక బాటిల్ 25 రూపీస్ అనేది పడుతుందండి మనకంతే. 5 ఇయర్స్ వరకు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను అంతే. నాకు ఏవైతే దొరుకుతాయో అవే తెచ్చుకుంటాను. బ్రాండ్స్ కావాలి అది ఇదని ఏది లేదండి. ఎందుకంటే మనకి బ్రాండ్ అయినా మనకు అదే లిక్విడ్ వేస్తారు, తర్వాత ఇలాంటివైనా అదే లిక్విడే ఉంటుందండి. ఎందుకంటే మనం జస్ట్ అమౌంట్ అనేది పెట్టుకుంటాం, కానీ మనకు అందరికీ అందుబాటులో ఉండేటివి మనం తీసుకోవాలి కదా. మన పెద్దవాళ్ళు కూడా ఏది అయితే అందుబాటులో ఉంటుందో అవే తీసుకొని యూజ్ చేసేవాళ్ళు కాబట్టి, సో అందరికీ అందుబాటులో ఉండేది మనకి మెడికల్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి.
అలాగే మీకు జామ్ ఆయిల్ అని కానీ లేదంటే నీలగిరి తైలం కానీ యూకాలిప్టస్ ఆయిల్ అని కానీ చెప్పండి, సరిపోతుంది మీకు కావాలనుకుంటే. తలనొప్పి ఇలాంటి వాటికి కూడా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇది కంపల్సరీ మనకు ఒక చెట్టు అనేది ఎక్కడైనా దొరికిందంటే మాత్రం ఆ ఆకుల్ని వాటిని అసలు వదిలిపెట్టకండి. తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మీకు ఏవైనా పెయిన్స్ ఉంటే మాత్రం ట్రై చేయండి.